ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరివచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామములో ప్రేమందనాలు చెల్లిస్తున్నాం. ప్రియులారా, యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం 9వ వచనము నుండి ఉన్న లేఖన భాగమును చదువుకుందాం. వారు యూదా వంశస్థుల గోత్రములోను సిమియోనీయుల గోత్రములోను చెప్పబడిన పేరులు గల ఈ పట్టణములను ఇచ్చిరి. అవి లేవీయులైన కహాతీయుల వంశములలో అహరోను వంశస్థులకు కలిగినవి. ఎలయనగా మొదట చేతికి వచ్చిన వంతు చీటి వారిదే. యూదా వంశస్థుల మన్యములో వారికి కిర్యాత్ అర్బా అనగా హెబ్రోనునిచ్చిరి. ఆ అర్బా ఆనాకు తండ్రి దాని చుట్టూ నున్న పొలమును వారికిచ్చి, అయితే పట్టణము యొక్క పొలములను దాని గ్రామములను యెఫున్నె కుమారుడైన కాలేబునకు స్వాస్థ్యముగా ఇచ్చిరి. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం ఒక పేరు పెట్టుకున్నాం కదా, లేవీయులకు ఇవ్వబడిన పట్టణములు. లేవీయులకు ఇవ్వబడిన పట్టణములు 4 భాగాలుగా విభజన చేశాం. మొదటి 3 వచనాలు లేవీయుల మనవి. 4 నుండి 8 వచనాలు లేవీయుల పట్టణ పరిశీలన. 9 నుండి 42 వచనాల వరకు లేవీయుల పట్టణములు, వాటి పేర్లు. 4వ భాగం 43 నుండి 44 వరకు ఇశ్రాయేలీయుల దేవుని వాగ్దానమును నెరవేర్చుట. ఇశ్రాయేలీయులు దేవుని వాగ్దానమును నెరవేర్చుట. సరే, 9వ వచనము నుండి 42వ వచనం వరకు ఈ గోత్రముల ద్వారా 12 గోత్రముల ద్వారా లేవీయుల నగరములను పంపిణీ చేయుట. అంటే వారి వారి నగరములను వారికి ఇచ్చినట్లుగా మనం చూడగలం. సరే, ఇందులో మనం గమనిస్తూ ఉండగా 9వ వచనము నుండి 26వ వచనం వరకు కహతీయులకు ఇవ్వబడినటువంటి 10 పట్టణములు, పైభాగములో 10 పట్టణములు అని చెప్పి, ఆ తరువాత ఆ 10 పట్టణముల యొక్క వివరణ 9 నుండి 26వ వచనం వరకు మనము గమనిస్తూ ఉన్నాం. అంటే ఈ పట్టణాలు పాక్షికంగా ఎవరెవరికి ఇవ్వబడ్డాయి? మనము దినవృత్తాంతముల మొదటి గ్రంథం 6వ అధ్యాయం 61వ వచనాన్ని మనం చదివితే, కహాతు గోత్రీయులలో శేషించిన వారికి ఎఫ్రాయిము గోత్ర స్థానములో నుండి, దాను అర్ధగోత్ర స్థానములో నుండి, మనస్సే అర్ధగోత్ర స్థానములో నుండి చీటి చేత 10 పట్టణములు ఇయ్యబడెను అన్నారు. అనగా ఈ కహాతీయులు కొందరు ఎఫ్రాయిము గోత్రములో పొలిమేర పట్టణాలు కలిగి ఉన్నారు. సో ఈ కహాతు గోత్రం వీరు అతి పరిశుద్ధమైన వస్తువులను రక్షించే బాధ్యతను దేవుడు వారికి అనుగ్రహించాడు. సంఖ్యాకాండం 3వ అధ్యాయం 25వ వచనము నుండి మనం గతంలో చూసాం. పరిశుద్ధ స్థలములోని, అంటే అతి పరిశుద్ధ స్థలములోని మందసం, పరిశుద్ధ స్థలములోని దీపస్తంభం దాని పాత్రలు, పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి దీప వృక్షము దాని పాత్రలు, పరిశుద్ధ స్థలములో ఉన్న ఆ బల్ల దాని యొక్క పాత్రలు, పరిశుద్ధ స్థలములో ఉన్న ధూప వేదిక, బంగారు ధూప వేదిక దాని పాత్రలు, ఇవన్నీ కాపాడవలసినటువంటి బాధ్యత దేవుడు వీరికిచ్చాడు. అంటే ప్రత్యేకంగా ఈ గోత్రం వారు ఆరాధనలో ఉపయోగించే ప్రధానమైన పాత్ర పోషించినప్పటికీ, ఈ కహతు అనేటువంటి వ్యక్తి ఏం చేయాలి? తనకి ఇవ్వబడిన స్థానములో అతడు ఉండాలి. దేవుడు తన సేవకులను ఎన్నుకోవడములో ఆయన జనన క్రమము వంటి మానవ పద్ధతులను ఆయన ఎన్నుకోడు. మొదట పుట్టినవాడు కయీనే, కానీ హేబేలు ఆశీర్వదించబడ్డాడు. మొదట పుట్టినవాడు కయీనే, షేతు ఆశీర్వదించబడ్డాడు.
మొదట పుట్టినవాడు ఏషావే, కానీ తరువాత యాకోబు ఆశీర్వదించబడ్డాడు. మొదట పుట్టినవాడు రూబేనే, కానీ దావీదు ఆశీర్వదించబడ్డాడు, యూదా గోత్రం. కాబట్టి దేవుడు తన సేవకులను ఆయన ఎన్నుకోవడములో జనన క్రమము వంటి మానవ పద్ధతులను ఆయన ఉపయోగించడు. అంటే గతములో నీవేమై ఉన్నావో దాన్ని బట్టి కాదు, నేడు దేవుడు నీకు అనుగ్రహించబడిన కృపను బట్టి ఆయన తన సేవ కొరకై నిన్ను వాడుకుంటాడు. ఆయన నీ పాపమును క్షమించాడు, పరిహరించాడు. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రపరిచేది. ఆయన మీ పాపములను మరిచిపోయాను అని వాగ్దానం చేశాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వచనములో నేనే నా నిమిత్తము నీ అతిక్రమములు తుడిచివేస్తాను అన్నాడు. మీ పాపములను నేను మరెన్నడూ జ్ఞాపకము చేసుకోను అన్నాడు. క్రొత్త నిబంధన హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 12వ వచనములో నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇక ఎన్నడూను జ్ఞాపకము చేసుకొనని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ప్రభువును అంగీకరించావా? నీ పాపములకు క్షమాపణ కలిగినది. నీ గత, వర్తమాన, భవిష్యత్ పాపములన్నీ కూడా యేసుక్రీస్తు రక్తములో కడిగివేయబడ్డాయి. రోమాపత్రిక 8:1 కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఆయనను సేవించటానికి ఒకవేళ నీ గత పాపములను బట్టి నీవు ఆయన సేవ నేను చేయలేను అని నిరాకరిస్తున్నావా, సాకులు చెబుతున్నావా? ఆలోచన చెయ్యి. దేవుడు నిన్ను క్షమించి కహతీయుల వలె పరిశుద్ధ స్థలములో ఉండుటకు ఆయన నిన్ను ఎన్నుకున్నాడు. అది కహతీయులకు వేటిని అనుగ్రహించాడు ఆయన? హెబ్రోను, సహవాస పట్టణం. హెబ్రోను అనగానే సహవాసమును చూపించేది. యూదా ప్రాంతములో ఉన్న ఒక కొండసీమ. పిల్లల ఈనాడు దేవుని పిల్లలమైన మనం సహవాసములో సాగి వెళ్ళాలి. కొందరు మానుకొనుచున్నట్టు అన్నాడు హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాల్లో. కొందరు మానుకొనుచున్నట్టు. మీరు సహవాసమును మానుకొనవద్దు. ఆ దినము సమీపించిన కొలది మరెక్కువగా మీరు అలాగు చేయుచు ఒకరినొకడు పురికొల్పుకోండి, ఒకరినొకడు ప్రోత్సహించుకోండి. చల్లారిపోయిన వారు ఉన్నారా? వారిలో మంటను రగుల్చండి. సహవాసం మాత్రమే కాదు, 12వ వచనంలో ఆ పట్టణము యొక్క పొలములను దాని గ్రామములను యెఫున్నె కుమారుడైన కాలేబునకు స్వాస్థ్యముగా ఇచ్చిరి. కాలేబు ఆయన ఏమన్నాడు? యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 13, 14, 15 వచనాల్లో యెఫున్నె కుమారుడైన కాలేబు ఇజ్రాయేలు దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించువాడు గనుక యెహోవా అతనిని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చెను. కాబట్టి హెబ్రోను యెఫున్నె అను కెనెజీయుడైన కుమారుడైన కాలేబునకు నేటి వరకు స్వాస్థ్యముగా ఉన్నది. పూర్వము హెబ్రోను పేరు కిర్యాత్ అర్బా అనాకీయులలో గొప్పవాడు. అప్పుడు దేశము యుద్ధము లేకుండా నెమ్మదిగా ఉండెను కదా. ఈ కాలేబుకు అనుగ్రహించబడిన పర్వత పట్టణమును స్వాధీనపరుచుకున్నాడు. అర్బాను స్వాధీనపరుచుకున్నాడు. శత్రువును జయించాడు. తద్వారా నెమ్మదిని కలిగిన ప్రాంతం అది. అక్కడ సహవాసం ఉన్నది, హెబ్రోను. అక్కడ విజయం ఉన్నది, అక్కడ విశ్రాంతి ఉన్నది, నెమ్మది ఉన్నది. పిల్లలు, మనం అనుగ్రహించబడిన ఆ స్వాస్థ్యములలో మనం అటివి కలిగి ఉందాం. తర్వాత చూడండి, అంటే ఈ 10 పట్టణాలు వాటి పేర్లు ఇవ్వబడ్డాయి. 27వ వచనము నుండి 33వ వచనం వరకు గెర్షోను వంశస్థులకు ఇవ్వబడిన 13 పట్టణములు. 27
లేవీయుల వంశములో గెర్షోనీయులకు 2 పట్టణములను అనగా నరహంతకుని కొరకు ఆశ్రయ పట్టణమగు బాషానులోని గోలాను దాని పొలము, బెయోషరాను దాని పొలములను ఇచ్చిరి. 33వ వచనం వరకు చదివితే వారి వంశముల చొప్పున గెర్షోనీయుల పట్టణములన్నీ వాటి పొలములు గాక 13 పట్టణములు అన్నాడు. కదా లేవి వంశములో 2వ గోత్రం లేవి కుమారుడు గెర్షోను. గెర్షోను స్వాస్థ్యముగా పొందిన ప్రాంతము. వీరి పంపిణీ మనము గమనిస్తే దినవృత్తాంతములో మొదటి గ్రంథం 6వ అధ్యాయం 71వ వచనములో మరియు గెర్షోనీయులకు మనష్య అర్ధగోత్రపు వంశస్థానములో నుండి బాషానునందలి గోలాను దాని గ్రామములు, అస్తారోతు దాని గ్రామములు కదా అవన్నీ వారికి ఇవ్వబడ్డాయి. దాని పచ్చిక బయళ్ళు వారికి ఇవ్వబడ్డాయి. బాషానులోని గోలాను దాని పచ్చిక బయళ్ళు, అస్తారోతు దాని పచ్చిక బయళ్ళు వారికి అనుగ్రహించబడ్డాయి. ప్రియులారా, వీరిని మనం ఆలోచన చేస్తే ప్రత్యక్షపు గుడార ద్వారము కొరకు తెరను మోసే బాధ్యత ఈ గెర్షోను గోత్రమునకు దేవుడు అనుగ్రహించాడు. తెరలను మోయాలి. దేవుడు దహించే అగ్ని పాపభరితమైన అవినీతి పరులైన ప్రజలను నాశనము చేయకుండా ఈ ద్వార బంధములకు తెరలు ఉంచబడ్డాయి. ఆ తెరలు కాపాడవలసిన వారు ఈ గెర్షోనీయులే. ప్రియులారా, ఈ గెర్షోను వారసులు ఉత్తర ఇజ్రాయేలులోని శరీర సంబంధమైన గోత్రములకు సేవ చేయడము కొరకు దేవుడు ఎన్నుకున్నాడు. అంటే కొందరిని గొప్ప గోత్రములో వారిని వారి కొరకు సేవ చేయడానికి ఎన్నుకున్నాడు. కాతీయులు, గెర్షోనీయులు వీరు చుట్టూ ఉన్న వారెవరు? శరీర సంబంధమైన గోత్రములు. ఈ శరీర సంబంధమైన గోత్రముల వారికి సేవ చేయాలి అంటే ఈ గోత్రం వారు ఏం చేయాలి? తమ్మును తాము తగ్గించుకోవాలి. దేవుడు కొన్నిసార్లు విశ్వాసులు అంటే దేవుణ్ణి సేవిస్తున్నప్పుడు ఆకర్షణీయమైన పనులు కాక అంత ఆకర్షణీయంగా లేని పనులను దేవుడు కొందరికి అప్పగిస్తాడు. ఎందుకు దేవా? ఆయన చిత్తం అది. అలాంటి సమయంలో దేవుడు ఉంచిన స్థలములో దేవుడు అప్పగించిన వారి మధ్య దేవుడు అప్పగించిన స్థలాలలో పనిచేయడానికి ఏం చేయాలి? మనం తగ్గించుకోవాలి. ఏం దేవా, ఈ చిన్న కుగ్రామములో సేవ, ఈ విద్య లేని వారి మధ్య సేవ, ఈ మూర్ఖులకు ప్రజల మధ్య సేవ, ఈ గొప్పవారి మధ్య ఎందుకు ఉంచలేదు? కాతీయులను ఉంచాడు. దేవుడు వారికి అప్పగించిన పని, నీకు అప్పగించిన పని. దేవుని ఇల్లు, ఇంటిలో పాత్రలు ఉన్నాయి. గొప్ప ఇంటిలో వెండి పాత్రలు ఉన్నాయి, బంగారు పాత్రలు ఉన్నాయి. గొప్ప ఇంటిలో కర్ర పాత్రలు ఉన్నాయి, మంటి పాత్రలు ఉన్నాయి. కొన్ని ఘనతకు ఉపయోగించబడతాయి, కొన్ని ఘనహీనతకు ఉపయోగించబడతాయి. అది ఆయన చిత్తం. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనములో చెప్పాడు కదా. మనకి పౌలు ఏమన్నాడు? కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనము నుండి 15వ వచనం వరకు మనం చదివితే, నాకు అనుగ్రహించబడిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరొకటి దాని మీద కట్టుచున్నాడు. పునాది కట్టే బాధ్యత ఒకరికి అప్పగించాడా? గోడలు కట్టే బాధ్యత ఒకరికి అప్పగించాడా? పైకప్పు వేసే బాధ్యత ఒకరికి అప్పగించాడా? అయితే ఒక రోజు రానయ్యున్నది. ఆ రోజు మనం ఎంత పని చేశామో కాదు గాని మనం ఎలాంటి పని చేశామో మన పని ఎట్టిదో ఆయన అగ్ని ద్వారా పరీక్షిస్తాడు. కనుక ప్రభు అప్పగించిన స్థలములో పని చేద్దాం. మాత్రమే కాదు, 34వ వచనము నుండి 40వ వచనం వరకు. 34 లేవీయులలో మిగిలిన మెరారీయుల వంశములకు జబూలూను గోత్రముల నుండి 4 పట్టణములను అన్నాడు. 36
రూబేను గోత్రికుల నుండి 4 పట్టణములను 38. గాదు గోత్రికుల నుండి 4 పట్టణములను 40వ వచనం. వారి వారి వంశముల చొప్పున అనగా లేవీయుల మిగిలిన వంశముల చొప్పున అవన్నీయు మెరారీయులు కలిగిన పట్టణములు, వంతు చీటి వలన కలిగిన పట్టణములు 12 అన్నాడు. మెరారి వంశస్థులకు ఎక్కడెక్కడ స్థలాలు వచ్చాయి వీరికి? దినవృత్తాంతములు మొదటి గ్రంథం 6:63లో మెరారీయులకు వారి వంశముల చొప్పున రూబేను గోత్ర స్థానములో నుండి, గాదు గోత్ర స్థానములో నుండి, జబూలూను గోత్ర స్థానములో నుండి చీటి చేత 12 పట్టణములు ఇవ్వబడెను కదా. వీరికి ఇవ్వబడినటువంటి స్థలాలు రిమ్మోను దాని పచ్చిక బయళ్ళు ఇవ్వబడ్డాయి. తాబోరు పర్వతం దాని పచ్చిక బయళ్ళు ఇవ్వబడ్డాయి కదా. వీరి పని ఏమిటి? గుడారాన్ని నిలువబెట్టడానికి ఈ మెరారి గోత్రికులు దాని స్తంభములు, దాని అడ్డుకమ్ములు, దాని యొక్క మేకులు, త్రాళ్ళు, తెరలు, దిమ్మెలు, ఇవన్నీ ఈ పరికరాలను వారు మోయాలి. అంటే గుడారమును కలిపి ఉంచే భాగములను మోసే పని, గుడారమును కలిపి ఉంచే పని అంటే ఆ వస్తువులను మోస్తారు. ఇది కూడా అంత ఆకర్షణీయమైన పని కాదు కదా. ప్రజలు వారు ప్రయాణమై వెళ్తూ ఉండగా అదిగదిగో మందసం మోస్తున్నారే కహతీయులు అని ఆ మందసం యొక్క విలువను చూస్తున్నారు. ఇదిగో పైతరలు మోస్తున్నారే గెర్షోనీయులు అని వారిని చూస్తున్నారు. కానీ మెరారీయులు ఆ దిమ్మెలను మోస్తున్నారు. ఇసుకలో అవి త్రవ్వబడి పునాది వలె వేయబడాలి. కర్రలను మోస్తున్నారు, స్తంభాలను మోస్తున్నారు, అడ్డుకర్రలను మోస్తున్నారు. అంటే ఇవి మందిరాన్ని కలిపి ఉంచేటువంటి వస్తువులు. ఐక్యతను కాపాడే పనిని ఈ మెరారీయులకు ఆయన అప్పగించాడు. నిజమే, కొందరు బలహీనులు ఉన్నారు, కొందరు బలవంతులు ఉన్నారు, కొందరు ఆధ్యాత్మిక పరిపక్వతలోనికి వచ్చిన వారు ఉన్నారు, కొందరు పసిపిల్లల వలె ఉన్నారు, కొందరు ప్రమాదములో పడిపోయిన వారున్నారు, కొందరు లేచి నిలవబడిన వారున్నారు. ఏం చేయాలి? ఈ దిమ్మెలను నేను మోయను అందామా? ఈ స్తంభాలను నేను మోయను అందామా కదా. నేటి విశ్వాసులు కూడా అరుదుగా సంఘానికి హాజరయ్యే విశ్వాసులు ఉంటారు, వారిని మోయాలి. శరీర సంబంధమైన విశ్వాసులు ఉంటారు, వారిని మోయాలి. గలతీ పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాల్లో, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడును తానును శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావాలని. నిజమే, ఒక వ్యక్తి తప్పిదములో చిక్కుకున్న ఎడల శిక్షిద్దాం, సరిచేద్దాం, మరలా చేర్చుకోవాలి. ఇదే కదా వాక్యములో చెప్పే సూత్రం. ఒకని భారములను ఒకడు భరించుచు ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. యేసు ప్రభు వారు ఒక అద్భుతమైన ఉపమానం చెప్పాడు కదా. ఏ మనుషునికైనా 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచి తప్పిపోయిన దాని కొరకు వెదక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజము మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినది అని. ఎంత సంతోషం! పిల్లరా, ఆలోచన చేద్దాం. తప్పిపోయిన వారందరినీ వెలివేసుకుంటూ చేర్చుకోకుండా వెళ్ళిపోతే నీ ఒక్కడివే అతి పరిశుద్ధుడు అనుకుంటున్నావా? నీ కడుపు కొరకు, కడుపు దేవుని కొరకు మరొక తోటి విశ్వాసిని నాశనం చేయడానికి పూనుకుంటున్నావా? నీలో ఉన్న అహంకారాన్ని తృప్తిపరచడానికి మరొక విశ్వాసిని నిర్దాక్షిణ్యంగా హత్య చేస్తున్న నరహంతకుడవుగా ఉన్నావా?
ఆలోచన చేయండి. బలహీనులను భరించాలి అని బైబిల్ సెలవిస్తున్నది కదా. ఈ లేవీయులు తమ చుట్టూ ఉన్న గోత్రాల పైన వారు ఆధారపడాలి. ఈ ఈ వ్యవస్థను దేవుడే నియమించాడు ప్రియులారా కదా. ఈ ఈ గోత్రముల వారు ఏం చేయాలి? చుట్టూ ఉన్న పట్టణాలు లేవీయులకు ఇవ్వాలి. లేవీయులు వాటిపైన ఆధారపడాలి. అది దేవుని సూత్రం, దేవుని వ్యవస్థ, దేవుని చిత్తం, దేవుని సంకల్పం. ఈనాడు కూడా సంఘమునకు మద్దతుగా దశమ భాగము ఇవ్వాలి. దానికి మించి వర్ధిల్లిన కొలది అని బైబిల్ సెలవిస్తుంది కొత్త నిబంధనలో. ప్రియులారా, అందుకే కొందరు ఎక్కువగా ఇచ్చిరి, వారు ఎక్కువగా పొందిరి. అంటే ఈ గోత్రాల్లో కొందరు ఈ లేవీయుల కొరకు కొంత ఎక్కువగా ఇచ్చారు. ఇంకా అదనంగా కొన్ని పట్టణాలను వారు ఇచ్చారని రాయబడి ఉంది. సంఖ్యాకాండం 35వ అధ్యాయం 8వ వచనములో ప్రతి ఒక్కరూ తమ స్వాస్థ్యముగా వచ్చిన స్వాస్థ్యానికి అనుగుణంగా లేవీయులకు తమ పట్టణములలో కొన్నింటిని ఇవ్వాలి. కదా మనము ఇవ్వాలి అన్నాడు. అందుకే కొరింథీ 2వ పత్రిక 9వ అధ్యాయం 6-7 వచనాల్లో యెరూషలేములో కరువు ఉన్నది, మాసిదోనియా వారు కరువులో ఉన్న విశ్వాసుల కొరకు వారిచ్చారు. పౌలు అక్కరలో ఉన్నాడు, ఫిలిప్పి సంఘము వారు ఎపఫ్రోదీతు వలన పంపిన వస్తువులు ఆయన అవసరాలను తీర్చాయి. అందుకే కొరింథీ పత్రికలో అన్నాడు కదా 9వ అధ్యాయం 6-7 వచనాల్లో, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును. ఏ విషయమై చెప్పాడు? ఇచ్చు విషయమై. ఇచ్చు విషయమై దేవుడు సనుగు కొనక బలవంతము కాక ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారం ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానని ప్రేమించును. ఒకడు సిద్ధమైన మనస్సుతో శక్తికి మించి కాదు గాని కలిమి కొలది దేవునికి ఇవ్వాలి, అది ప్రీతికరమైనది అని వ్రాయబడి ఉన్నది. మరొక మాటను గమనిస్తుండగా ఈ భాగాన్ని చదువుతున్నప్పుడు, గెర్షోనీయులు కాలేబు వంశముపై ఆధారపడాలి. చూశారా ఇక్కడ? ఒకరిపై ఒకరు ఆధారపడుట. మన శరీరములోని అవయవములు ఒక అవయవము మరొక అవయవము పైన ఆధారపడినట్లుగా విశ్వాసులమైన మనం ఒకరినొకరు ఆనుకొని ఆధారపడి, అదే కదా క్రైస్తవ జీవితం అంటే. నిజమైన కమ్యూనిస్టులు క్రైస్తవులే కదా, అలా ఉండాలని బైబిల్ చెబుతుంది. కానీ నేడు క్రైస్తవులలో కూడా జాతి భేదం, మత భేదం, కుల భేదం, ధనవంతుడు ధనవంతుడుగానే ఉన్నాడు, పేదవాడు పేదవాడుగానే ఉన్నాడు. ఒకరి పైన ఒకరు ఆధారపడుటకు నిరాకరిస్తున్న అవయవాలు నేడు క్రైస్తవ సంఘములో ఉన్నాయి. రోమాపత్రిక 12వ అధ్యాయం 4వ వచనములో, ఒక్క శరీరములో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదు. అలాగే అనేకులమైన మనం క్రీస్తులో ఒక శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము. ఈ వాక్యాన్ని నేను బోధిస్తూ ఉండగా నా కన్నులు పనిచేస్తున్నాయి, నా శ్వాస పనిచేస్తూ ఉన్నది, నా నోరు నా పెదవులు పనిచేస్తున్నాయి, నా కంఠస్వరం పనిచేస్తూ ఉన్నది, నా మనస్సు పనిచేస్తున్నది, నా మెదడు పనిచేస్తూ ఉన్నది, నా గుండె పనిచేస్తూ ఉన్నది, నా చేతులు పనిచేస్తూ ఉన్నాయి, నా కాళ్ళు పనిచేస్తున్నాయి. ఈ అవయవాలన్నీ ఒకదానితో ఒకటి సహకరిస్తూ ఉన్నాయి కదా. కొరింథీ పత్రిక 12వ అధ్యాయములో కూడా ఈ విషయాన్ని చెప్పాడు. మన శరీరములో వివాదము లేక అవయవములు ఒకదానికొకటి ఏకముగా పరామర్శించులాగున కదా. ఒకరినొకరు పరామర్శించుకొనుట, సహవాసములో ఇది అవసరం. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాల్లో కదా ఏం చేయాలట? ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి.
ఒకరినొకరు పురికొల్పుకోవాలి, ఒకరినొకరు మండించాలి, ఒకరినొకరు ఆ మనం ఏం చేయాలి, బలపరుచుకోవాలి. ప్రారంభ సంఘములో, యెరూషలేము సంఘములో ఒకరిపై ఒకరు ఆధారపడిన వారి క్రైస్తవ జీవితం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 44-45 వచనాల్లో విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిది ఇదియుగాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికిని వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. కదా, విశ్వాసులు ఒకరి అవసరతలో ఒకరు వారు పాలివారయ్యారు. మీ సమయం పంచుకోగలరా? నీ ప్రతిభను పంచుకోగలవా? నీ ధననిధిని పంచుకోగలవా? ఒకరితో ఒకరు సహాయపడగలరా? ఆలోచన చేయండి. తర్వాత చూడండి, 41, 42 వచనాలలో ఆ పట్టణముల సంఖ్య చెప్పాడు. ఇశ్రాయేలీల స్వాస్థ్యములో వాటి పల్లెలు గాక లేవీయుల పట్టణములన్నయు 48. ఆ పట్టణములన్నిటి పొలములుండెను, ఆ పట్టణములన్నీ అట్లే ఉండేను. 48 అనే ఒక సంఖ్య. ఇందులో 42 పట్టణాలు ప్రత్యేకంగా ఈ గోత్రాలకు ఇవ్వబడ్డాయి. 6 పట్టణములు అందులో ఆశ్రయపురములుగా మనము చూడగలం. ఆశ్రయపురములు. 42 అనే ఈ మాట ఒక భక్తుడు ఇలా చెప్పాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుండి వారు ప్రయాణమై యోర్దాను దగ్గరకు వారు వచ్చినప్పుడు 42 స్థలాలలో ఆగారు అన్నాడు. సరే, మరొక భక్తుడు ఇలా అన్నాడు. అబ్రహాము మొదలుకొని యేసు క్రీస్తు వంశావళి వరకు మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం 17 1 నుండి 17 వరకు 42 పేర్లు అక్కడ ఉన్నాయి అన్నాడు. మెట్టుకు లేవీయులు తమ చుట్టూ ఉన్న వారికి వారు వెలుగుగా ఉండాలి. అది దేవుని ఉద్దేశం. తమ చుట్టూ ఉన్నవారి అవసరత కొరకు ప్రార్థన చేయాలి. వారి వారి యొక్క మేలు కొరకు వాక్యమును బోధించాలి. అదే సమయంలో ఈ చుట్టూ ఉన్నవారు ఏం చేయాలంటే వీరి అవసరతలను తీర్చాలి. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయం 14-15 వచనాల్లో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద ఉండు పట్టణం మరుగై ఉండనేరదు. మనుషులు దీపమును వెలిగించి కొంచెము క్రింద పెట్టరు గాని అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి. కదా, మీ చుట్టూ ఉన్న వారికి వాక్యమును బోధించమని దేవుడు మీకు ఆజ్ఞాపిస్తున్నాడు. మీరు మీ సొంత విమోచన మార్గం మాత్రమే కాకుండా మరికొంతమందిని ఈ విమోచన మార్గములోనికి నడిపించమని దేవుడు మనలను పురికొల్పుతూ ఉన్నాడు. నిరాశలో ఉన్నవారు ఉన్నారా? ఎమ్మాయి మార్గము గుండా 2 శిష్యులు నిరాశలో వెళ్తుండగా ప్రభు వెళ్ళి వారితో మాట్లాడి వారి హృదయములను మండించలేదా? ఆలోచన చేద్దాం. వారి వారి వాటా ప్రకారము ఈ పట్టణములన్నీ వారికి అనుగ్రహించబడ్డాయి. తర్వాత చూడండి, ఆఖరి భాగం 43, 44, 45 వచనాలు మనము చదువుకొని ముగిద్దాం. యెహోవా ప్రమాణము చేసి వారి పితరులకిచ్చెదనని చెప్పిన దేశమంతయు ఆయన ఇశ్రాయేలులకు అప్పగించెను. వారు దాని స్వాధీన పరుచుకొని దానిలో నివసించిరి. యెహోవా వారి పితరులతో ప్రమాణము చేసిన వాటన్నిటి ప్రకారం అన్ని దిక్కుల యందు వారికి విశ్రాంతి కలుగజేసెను. యెహోవా వారి శత్రువులనందరినీ వారి చేతికి అప్పగించి ఉండెను గనుక వారిలో ఒకడును ఇశ్రాయేలుల ఎదుట నిలువ లేక ఉండెను. యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చిన మాటలన్నిటినీ ఏదియూ తప్పి ఉండలేదు, అంతయు నెరవేరెను. ప్రియులారా, ఈ భాగములో ఇశ్రాయేలీయులకు దేవుని వాగ్దాన నెరవేర్పు. ఇశ్రాయేలీయులు
దానిని సంపూర్ణముగా స్వాధీనపరుచుకొనిరి. అంటే ఆ భూమిని దేవుడు వారికి అప్పగించాడు. అప్పగించాడు. ఎలా అప్పగించాడు? మనము దైవ గ్రంథమును మనము గమనిస్తూ ఉండగా, అంటే వీరు యుద్ధము చేసి పోరాడిన మాట నిజమే గాని, దేవుడు ఇలా అంటున్నాడు. కీర్తనల గ్రంథం 44వ కీర్తన 3వ వచనములో, వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు. వారి బాహువు వారికి విజయమివ్వలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలుగా జేసెను. ప్రియులారా, దేవుడు వారి పక్షమున యుద్ధము చేసి దేవుడు అప్పగించినటువంటి భూమి. నేడు క్రొత్త నిబంధనలో మన పక్షమున యేసు క్రీస్తు ప్రభువారు ఆయన యుద్ధము చేసి ఆయన అప్పగించినటువంటి కార్యమును మనము గమనిస్తూ ఉన్నాం. దేవుడే వారికి విజయమునిచ్చాడు అని 43వ వచనంలో మనం గమనించాం. 44వ వచనం, 45, యెహోవా వారి పితరులతో ప్రమాణము చేసిన వాటన్నిటి ప్రకారము అన్ని దిక్కుల యందు వారికి విశ్రాంతి కలుగా జేసెను. ఇక్కడ దేవుడు వారికి విశ్రాంతినిచ్చాడు అనే మాట. విశ్రాంతినిచ్చాడు. వారు, ప్రియులారా, వాస్తవానికి వారి ప్రయాణములో వారు విశ్రాంతి పొందలేదు గాని, ప్రభువైన యేసు క్రీస్తు వారి ద్వారా నేడు ఆయన మనకు విశ్రాంతిని అనుగ్రహించాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28, 29 వచనాల్లో, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. ఆయన దగ్గర విశ్రాంతి ఉన్నది. మాత్రమే కాదు, మనం ఆయన యొద్ద నేర్చుకొనుట ద్వారా మన ప్రాణములకు విశ్రాంతి అన్నాడు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో, దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది అన్నాడు. ప్రియులారా, మరొక విశ్రాంతి నిలిచి ఉన్నది. ఏమిటా విశ్రాంతి? యుగ యుగములు ప్రభువుతో ఉండేటువంటి భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. ఆయన ద్వారా శాంతి, ఆయన ద్వారా విశ్రాంతి, ఆయన ద్వారానే విజయం, ఆయన ద్వారానే శత్రువు అంతటి మీద మనకు జయమును అనుగ్రహించువాడు. మనం ఏం చేయాలి? ఆయన పైన ఆనుకోవాలి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6, 7 వచనాల్లో, దేనిని గురించి చింతపడకుడి గాని, చింతలున్నాయి, అందరికీ చింతలున్నాయి గాని ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనముల చేత దేవునికి మీ విన్నపములను తెలియజేయుడు. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం, దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. యేసుక్రీస్తు శిలువపై ఆయన చేసిన త్యాగము మాత్రమే శాశ్వతమైన వాగ్దాన భూమిలోనికి, శాశ్వతమైన శాంతిలోనికి, శాశ్వతమైన విశ్రాంతిలోనికి ఆయన మనలను నడిపించేవాడు. ఆయన ఇచ్చే శాంతి ఈ లోకం ఇచ్చినట్టుది కాదు. తాత్కాలికమైనది ఈ లోక విశ్రాంతి, ఈ లోక ఆనందం. కానీ యేసు ప్రభు ద్వారా నిత్య విశ్రాంతి, నిత్య శాంతి, నిత్య సమాధానం, నిత్య జీవం, నిత్య రక్షణ, నిత్య ఆనందం, నిత్య రాజ్యం, నిత్య మహిమ, నిత్యమైనవి. 45వ వచనంలో ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది. యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియు తప్పి ఉండలేదు, అవన్నీ నెరవేరాయి. ఈ దేవుడు ఎలాంటి వాడు? ఆయన నమ్మదగిన దేవుడు. మనము అనేక సార్లు అనేక విషయాలలో నమ్మదగని వారం, కానీ ప్రభు ఆయన నమ్మదగినవాడు, మాట తప్పని దేవుడు, ఆయన విశ్వసించదగిన దేవుడు. ఆదికాండం 13వ అధ్యాయం 15వ వచనంలో అబ్రహాముకు వాగ్దానము చేశాడు. అబ్రహామా, నీవు చూసే ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇస్తాను, శాశ్వతంగా నేను ఇస్తాను అన్నాడు.
15వ అధ్యాయం ఆది కాండములో ఈ దేశమును నీకు స్వాస్థ్యముగా ఇవ్వడానికి కల్దీయుల ఊరు నుండి నిన్ను తీసుకుని వచ్చిన యెహోవాను నేనే అన్నాడు. కనాను దేశమును నేను ఇస్తాను అన్నమాట. కీర్తనల గ్రంథములో చెప్పాడు, నెహెమ్యా గ్రంథములో చెప్పాడు. దేవుడు యూదులకు ఇచ్చిన వాగ్దానములను ఆయన నిలువబెట్టుకోవడానికి నమ్మదగినవాడు. మరి నీకు నాకు అదే దేవుడు ఉన్నాడు, మార్పు లేనివాడు. ఆయన వాగ్దానాల్లో మార్పు లేదు. మనము మారిపోయేవారం. మన ప్రేమలు మారిపోయేవి. మన యొక్క పరామర్శ మారిపోయేది. మన స్వభావం మారిపోయేది. కానీ ప్రభువు ఆయన మారిపోయేవాడు కాదు. బైబిల్‌లో ఆయన ఇచ్చిన వాగ్దానములన్నిటినీ నిలువబెట్టుకోవడానికి ఆయన నమ్మదగిన వాడు. తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 24వ వచనములో మిమ్మును పిలిచినవాడు నమ్మదగినవాడు, నమ్మకమైన వాడు. ఆయన దానిని నెరవేర్చును. ఆయన దానిని నెరవేర్చును. ప్రియులారా, ప్రభువు ఇన్ని మేళ్ళు ఆనాడు ఇశ్రాయేలీయులకు చేశాడు. ఇన్ని మేళ్ళు నీకు నాకు చేశాడు. మనం రక్షించబడి ఆయన చేసిన ఇక్కడ శత్రువును స్వాధీనపరిచాడు. మనకు విశ్రాంతిని అనుగ్రహించాడు. సమాధానమును అనుగ్రహించాడు. ఆయన వాగ్దానములన్నీ నెరవేర్చాడు. మరి మనమేం కావాలి? మనల్ని మనం ఆయనకు అప్పగించుకోవాలి. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనములో, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మన ఆధ్యాత్మిక స్వాస్థ్యమును ఆయన ఎన్నడూ తీసివేయలేదు. దాని విషయంలో నమ్మదగిన వాడు. ఆయన మనకు అనుగ్రహించబడిన వరముల విషయంలో ఆయన వాటిని తీసివేయలేదు. ఆయన నమ్మదగిన వాడు. ఆయన మనకు అనుగ్రహించిన కృపా వరముల విషయములో ఆయన పశ్చాత్తాపపడడు. వీటన్నిటిని బట్టి ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవా, మీరెంత నమ్మదగిన దేవుడవు, మీరెంత కృపగల దేవుడవు, ఎంత జాలిగల దేవుడవు. మరెక్కువగా మేము నమ్రతతో వినయముతో మీ కొరకు మమ్మను మేము పునరంకితులనుగా చేసుకొని జీవించటానికి మాకు కృపను సహాయమును దయచేయమని ప్రభువును వేడుకుని క్రైస్తవ జీవితంలో సాగి వెళ్ళుటకు ప్రభువు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్.